హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముద్దుల భార్య 6వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అభి ఎదపై హాయిగా నిద్రపోతూ ఉన్న సాక్షి ముంగురులను సరిచేసి తనని పక్కకు పడుకోబెట్టి లేచి ఫ్రెష్ అయ్యొచ్చాడు. సాక్షి అంతలోపే లేచి చీర సరిచేసుకుంటూ అభి వైపు కోపంగా చూసి ఫ్రెష్ అవ్వడానికి వేరే డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయింది. అబ్బో, మేడం గారికి కోపం వచ్చిందిగా అనుకుంటూ సాక్షి రాగానే, ఏంటి మేడం, సారీ ఉంటేగా బాగుండేది అన్నాడు. సాక్షి డ్రెస్ చేంజ్ చేయటం వల్ల మీకు అల్లరి చాలా బాగా ఎక్కువైపోయింది. చీరలో ఉంటే ఇంకేమీ లేదు అందుకే అని అంది దుప్పటి సరిచేస్తూ. హే, చూడిదార్లో ఉన్నా వదిలేస్తా అనుకున్నావా అని అన్నాడు కొంటిగా నవ్వుతూ అభి. అభి అని చిరుకోపం చూపిస్తూ బెడ్ పై కూర్చొని ఇంటికి ఫోన్ చేసి అందర్నీ పలకరించి చిన్న పాప నిద్రపోతూ ఉండటం చూసి ఫోన్లో చూస్తూ ముద్దు పెట్టి ఫోన్ మాట్లాడటం ముగించింది. సాక్షిని చూస్తూ ఉండిపోయాడు అభి. ఏంటి అభి అలా చూస్తున్నారు అంది. ఏం లేదు, ఇలా రా అంటూ తనపై కూర్చోబెట్టుకొని నీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటి అంది. ఏం లేదు, రేపు మార్నింగ్ ఒక మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్, మన కంపెనీకి పెద్ద డీల్ అది, కొంచెం పొరపాటు జరిగినా చాలా లాస్ వస్తుంది అని అన్నాడు. ఏం జరగదులే, అలా మీటింగ్ ఉందని వచ్చారా? అయితే ఫ్రెండ్ పెళ్లి కూడా ఉంది, కానీ చాలా కష్టం అటెండ్ అవడం. రేపు మీటింగ్ ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. ఓ సరే, మరి తిని పడుకోవచ్చుగా, మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకోండి అని అంది. అంటూ సాక్షి ముందే కూర్చొని డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకున్నాడు. అండ్ ప్రెజెంటేషన్ కూడా సాక్షి కూడా పక్కనే కూర్చొని అన్ని చూస్తూ అభి ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ అభి చెప్పేదన్నీ వింటూ మొత్తం సెట్ అవడంతో పర్ఫెక్ట్ అనుకొని నిద్రపోయాడు. మార్నింగ్ 9 కల్లా జేడీ కంపెనీ బయట అభి అండ్ సాక్షి ఇద్దరు రిసెప్షన్ లో ఉండగా అభికి ఏదో కాల్ వచ్చింది. కాల్ మాట్లాడుతూ పక్కకు సీరియస్ గా వెళ్లిపోయాడు. సాక్షి అక్కడే వెయిట్ చేస్తుంది. అపాయింట్మెంట్ టైం కావడంతో జేడీ కంపెనీ మేనేజర్ వచ్చి జేడీ సార్ పిలుస్తున్నారు అని అంటూ వచ్చాడు. కానీ అభి ఎక్కడా కనిపించలేదు. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. మేనేజర్, మ్యామ్ మీరు పదండి, జేడీ సార్ 15 మినిట్స్ మాత్రమే టైం ఇచ్చారు మీకు, మళ్ళీ కోప్పడతారు, పదండి అన్నాడు. అభి సార్ వస్తే పైకి రమ్మని చెప్పు అంటూ రిసెప్షన్ లో చెప్పి వెళ్ళాడతను. సాక్షి చేతిలోనే డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. పైకి వెళ్లి జేడీ డాక్యుమెంట్స్ ఇచ్చింది. వేర్ ఈజ్ అభిలాష్ అన్నాడు. జేడీ చాలా యంగ్ గాయ్, అతి పెద్ద కంపెనీకి ఎండి అంటేనే మాటలు కాదు. హీఈస్ ఆన్ ద వే సార్. దెన్ హూ విల్ గివ్ ప్రెజెంటేషన్ అని అన్నాడు. ఐ హావ్ నో టైం. ఏం చేయాలో అర్థం కాక సాక్షి అభికి మెసేజ్ మీద మెసేజ్ చేస్తూ కాల్ మీద కాల్ చేస్తూ ఉంది. కానీ నో రిప్లై. పెద్ద డీల్ కంపెనీకి లాస్ అన్నాడుగా, ఏం చేద్దాము అని అనుకుంటుండగానే, హలో, వేర్ ఎవర్ యూ వాట్ అబౌట్ ప్రెజెంటేషన్ అని అన్నాడు. ఐ విల్ గివ్ సార్. వాట్, యూ ఓకేనా అని అన్నాడు సాక్షిని యగాదిగా చూసి. జేడీ మనసులో సాక్షి ఇంత అందంగా సింపుల్ గా ఉంది, ఎవరు ఈ బామ అనుకొని తన మాటలను కన్నులను అన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు. ముందు రోజు అభి ప్రెజెంటేషన్ చూసి వాళ్ళ కంపెనీకి సంబంధం ఉన్న అన్ని విషయాలు, ప్రెజెంటేషన్ సంబంధించిన విషయాలు చెప్పడంతో సాక్షి టెన్షన్ గానే మొదలుపెట్టినా బాగానే డీల్ చేస్తుండటంతో జేడీ కూడా శ్రద్ధగా వింటున్నాడు. అభి మీటింగ్ మధ్యలో వచ్చాడు. చిన్నగా సారీ అంటూ వచ్చి జాయిన్ అయ్యాడు. సాక్షి ప్రెజెంటేషన్ ముగించి థ్యాంక్స్ చెప్పేసరికి అభి కళ్ళార్పకుండా తన్నే చూస్తూ ఉన్నాడు. జేడీ లేచి చిన్నగా, గుడ్ విల్ వర్క్అవుట్ ది సేమ్ వెల్ మిస్టర్ అభి, యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ వెరీ గుడ్, ఎట్ హెర్ ఐ యామ్ ఇంప్రెస్డ్ అన్నాడు కళ్ళార్పకుండా చూస్తూ. పక్కనే ఉన్న అభిని పట్టించుకోకుండా ల్యాప్టాప్ అన్ని సర్దుకుంటూ ఉన్న సాక్షి ఎదురుగా వచ్చి నిలబడి ఐ యామ్ జయరాం దేశాయ్ అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ. సాక్షి వినయంగా నమస్కారం చేస్తూ ఐ యామ్ సాక్షి అభిలాష్ అంది. జేడీ షాక్ గా అభిని చూశాడు. అభి దగ్గరికి వచ్చి సాక్షి భుజంపై చేయి వేసి ఎస్, షీ ఈజ్ మై వైఫ్ అని అన్నాడు. ఓహో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ అభి, వెల్ విల్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్ అండ్ స్టార్ట్ ది వర్క్ బాయ్ అని అన్నాడు. అభి బాయ్, సాక్షి బాయ్ అన్నాడు ఒక రకమైన ఫీలింగ్ తో.
బాయ్ సార్ అని మీటింగ్ సక్సెస్ కావడంతో మేనేజర్తో ఫార్మాలిటీస్ అన్ని ముగించుకొని బయలుదేరారిద్దరు. దారి మొత్తం ఇరువురి మధ్యలో మాటలే లేవు. సాక్షి కోపంగా ఉంది అని అర్థమవుతుంది అభికి. అందుకే సైలెంట్ గా ఉన్నాడు అభి. కానీ ఎంతకీ తనతో మాట్లాడకపోవడంతో కార్ని ఒక పార్క్ దగ్గర ఆపి సాక్షి చెయ్యి మీద చెయ్యి వేశాడు. బెరుగ్గా అభి మీద కోపం చూపించలేని సాక్షి కళ్ళు తిప్పేసి చెయ్యి వెనక్కి తీసుకుంది. అభికి అర్థమైంది చాలా కోపం వచ్చింది సాక్షికి అని. గెస్ట్ హౌస్ చేరుకొని కోపంగా కార్ దిగి లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి పడుకుంది సాక్షి. అభి తన్ని డిస్టర్బ్ చేయనేలేదు. నైట్ బాల్కనీలో కూర్చొని ఆలోచనలో ఉన్న సాక్షిని చూసి జేడీ కంపెనీ అగ్రిమెంట్ డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉన్న అభి ఆ వర్క్ పక్కన పెట్టి సాక్షి వెనకాలే వచ్చి నిలబడి ఉన్నాడు. సాక్షికి తెలుస్తూనే ఉంది తన వెనక అభి ఉన్నాడు అని. కానీ సైలెంట్ గా ఉంది సాక్షి. సాక్షి అని మెల్లగా అన్నాడు అభి. సాక్షి పలకనే లేదు. ఇలా కాదు, నీకు అభిగాడి మాయ చూపించాల్సిందే అంటూ వెనక నుండి హత్తుకొని మెడపై కిస్ చేశాడు. సాక్షి కోపంగా తోసేసి లోపలికి వెళ్లి సోఫాలో కూర్చునిపోయింది. తన ముందే కూర్చొని సాక్షి ముందు నేను చెప్పేది వినరా అన్నాడు. ఏం చెప్తావ్ అని అంది. అరే, అంత ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎన్నో కాల్స్ ని మెసేజ్లు చేశాను. నిన్న ఏదో కొంచెం నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది గుర్తుంది కాబట్టి ఏదో ప్రెజెంటేషన్ హ్యాండిల్ చేశాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కంపెనీకి ఎంత నష్టం అని అంది. సాక్షి, నేను అక్కడ ఉన్నా మీటింగ్ ప్రెజెంటేషన్ ని నీతోనే చెప్పించేవాణ్ణి అని అన్నాడు కూల్గా వెనక్కి వాళ్తూ. ఏంటి అన్నట్లుగా చూసింది సాక్షి. నీకు గుర్తులేదా, మొన్న టెండర్ వేశాం కదా ఆర్కే అండ్ జేడీ కంపెనీది. నువ్వు కోట్ చేసిన అమౌంట్ కి టెండర్ వచ్చినప్పుడు నువ్వే ఇవ్వాలి కదా ప్రెజెంటేషన్ అన్నాడు. నార్మల్ గా సాక్షి కంగారుగా నేను కోట్ చేయడం ఏంటి, నాకేం తెలుసు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా అని వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని తన ముందు కూర్చోబెట్టి నేను టెండర్ కి కోట్ చేసిన అమౌంట్ కి నువ్వు 3 lakhs తగ్గించావు, అవునా కాదా అని అన్నాడు. ఎందుకు అన్నాడు. కొన్ని ఎక్స్పెన్సెస్ రిపీట్ గా ఉన్నాయి, వాటిలో తగ్గించాను అంది తల దింపుకుంటూ. సాక్షి తల ఎత్తి, నువ్వు ఏ తప్పు చేయలేదు సాక్షి, నువ్వు వేసిన అమౌంట్ కే టెండర్ వచ్చింది. వచ్చిన రోజు చెప్దామని ఇంటికి వచ్చాను నేను. మనం బయటికి వెళ్ళాక చెప్దాము అంటే ఆ రోజు నీతో టైం స్పెండ్ చేస్తూ నీతోనే ప్రాజెక్ట్ ఫైనల్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. సర్ప్రైజా, షాక్ ఇచ్చారు అంది. మీటింగ్ లో నా వల్ల పొరపాటు జరుగుంటే అని అంది. ఏం జరగదు, నాకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు కూల్గా సాక్షి నుడిపై కిస్ చేస్తూ. అంటే మీరు కావాలనే ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్లారు కదా అని అంది అభిని చూసేసి. లేదు, బావకి యాక్సిడెంట్ అయిందంట, చిన్న దెబ్బలే, నాన్న వాళ్ళకి కాల్ చేస్తే కంగారు పడతారని నాకే చేశారు, సో ఆ టెన్షన్ లో అని అన్నాడు. అయ్యో అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉన్నారు? హీ ఈజ్ ఫైన్, నందుకి ఏం చెప్పకు ఈ విషయం అని అన్నాడు. ఓహ్ ఓకే సరే, కోపం పోయిందా నా మీద అన్నాడు. నా మీద మీకు చాలా నమ్మకం ఉంది కదా అని అంది. అవును, ఎవరిని ఎలా, ఏ సిచ్యుయేషన్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నీకు మాత్రమే తెలుసు అని అన్నాడు. అబ్బా, ఏం చూశారు ఏంటి అని అంది సాక్షి. చూడాల్సిందే చూశానులే, కరుణాకర్ గాడు గాలిలో ఉండటం అన్నీ అంటూ. సాక్షి కంగారుగా, ఆ రోజు అక్కడే ఉన్నారా అంది. వాళ్ళని 4 పీకుదామని నేను వచ్చేసరికి నువ్వే వాణ్ణి కొట్టావు, నేను నీ విశ్వరూపం చూసి తరిస్తూ అక్కడే ఉండిపోయా అన్నాడు అభి. అభి అని అంటుండగా సాక్షిని తన ఎదపై వాల్చి, నువ్వు చాలా స్పెషల్ సాక్షి అని అన్నాడు తన పాపిట్లో ముద్దు పెడుతూ. సాక్షి స్మైల్ తో అభి చుట్టూ చేతులు వేసి, రేపు వెళ్దామా ఇంటికి అంది. లేదు, ఇంకో 3 days నా కోసం నీకోసం మాత్రమే. మీటింగ్ అయిపోయిందిగా, నీకు ఎలాగో ప్రిపరేషన్ హాలిడేసే కదా, 3 days నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉంది. జేడీ డీల్ మామూలుగా ఉండదు, డే అండ్ నైట్ కష్టపడాలి. మళ్ళీ నీతో ఇంత ఫ్రీగా గడిపే సమయం రావాలి అంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోవాలి అని అన్నాడు. అంది చిన్నగా సాక్షి. సాక్షి చేయిని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వు హ్యాపీగానే ఉన్నావా సాక్షి అని అన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాను అంది.
ఇంతగా ప్రేమించే భర్త, కూతుర్లా చూసుకునే అత్తమామలు, తోబుట్టు కంటే ఎక్కువగా ఆదరించే ఆడపడుచు, ఇంకా నా బుజ్జి బంగారు మేనకోడలు, ఇంకేం కావాలి నాకు చెప్పండి అంది. ఇంకా కావాలి, చాలా కావాలి, నీకు నాకు, అవన్నీ దక్కేలా చేస్తాను కూడా సాక్షి అని అన్నాడు మనసులో. ఏంటి అభి అంతలా ఆలోచిస్తున్నారు అంది. ఏం లేదు అంటూ హగ్ చేసుకున్నాడు అభి. నెక్స్ట్ డే మొత్తం ఫుల్ గా చెన్నై మొత్తం చుట్టేశారు. అభి సాక్షి షాపింగ్ అంటూ అందరికి కావాల్సిన తీసుకుని బయలుదేరారు. నైట్ రూమ్ కి రావడం నేను అలసిపోయాను, నా వల్ల కాదు అంటూ సోఫాలో నిద్రపోయింది సాక్షి. అసలు చుట్టూ ఏం జరుగుతుందని కూడా తెలియనంతగా కాసేపటికి అభి లేపాడు తనని. ఏంటి అభి, నాకు నిద్ర వస్తుంది అంది. ప్లీజ్ నా బంగారం కదా, లే అని అన్నాడు. అంటూ లేచి చుట్టూ చూసింది. మొబైల్ షిప్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్ ని చుట్టూ చూసి అభి ఎక్కడ ఉన్నా మనం అంది. రా అంటూ తన చెయ్యి పట్టుకొని షిప్ లో రూమ్ నుండి బయట తీసుకుని వచ్చాడు. చుట్టూ భూమి అనేదే కనపడలేదు. తనకు నిండు చందమామ నీ వెలుగులో సముద్రం మధ్యలో నచ్చిన చెలికాడి చేయి పట్టుకొని అతని భుజంపై తలవాల్చి ఆ దృశ్యాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటే హ్యాపీ బర్త్డే సాక్షి అన్నాడు అభి. అభి వైపు చూసేసరికి నవ్వుతూ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా అని అన్నాడు. అంది. బామ్మగారు చెప్పారు. ఎలా ఉంది నా బర్త్డే గిఫ్ట్ అన్నాడు. అసలు మాటలు లేవు అభి, చాలా చాలా బాగుంది అని అంది. అభిని గట్టిగా హత్తుకొని ఇది నీకోసమే అన్నాడు చేతిలో ఉన్న బాక్స్ ఇస్తూ. ఏంటిది అంది. ఓపెన్ ఇట్ అని అన్నాడు. అక్కడ ఉన్న సపోర్ట్ మీద కూర్చొని ఓపెన్ చేసి చూసింది. నావీ బ్లూ లాంగ్ ఫ్రాక్. మధ్యాహ్నం షాపింగ్ మాల్లో సాక్షికి బాగా నచ్చింది, కానీ కాస్ట్లీ అని సైలెంట్ అయిపోయింది సాక్షి. కానీ అభి గమనించి తనకు తెలియకుండా తీసుకున్నాడు. నచ్చిందా అని అన్నాడు. చాలా అని అంది నవ్వుతూ. సరే నేను వెయిట్ చేస్తూ ఉంటా నీకోసం అన్నాడు. షిప్ పై రూమ్ లో స్టెప్స్ ఎక్కుతూ చిన్న నవ్వుతో వెళ్లి రెడీ అయి వచ్చింది సాక్షి. పై రూమ్ కి అభి అంటూ డోర్ నాక్ చేయగానే ఫుల్ ఫ్లవర్ డెకరేషన్ తో వెల్కమ్ చెప్పింది ఆ రూమ్. అభి సాక్షిని చూస్తూ ఉండిపోయాడు. నేవీ బ్లూ లాంగ్ ఫ్రాక్ లో మెడలో ముత్యాల హారంతో మొహానికి చిన్న బిందీ పెట్టి హెయిర్ మొత్తం వదిలేసి అలాగే అక్కడ నిలబడిపోయింది. బార్బీ డాల్లా ఉన్నావు సాక్షి అని అన్నాడు దగ్గరికి వచ్చి తన చేయి అందుకుంటూ. రా అని రూమ్ దగ్గర ఉన్న చిన్న బాల్కనీలో అరేంజ్ చేసిన కేక్ ని కట్ చేయించి సాక్షికి తినిపించి సెల్ఫీలు దిగారిద్దరు. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిలబడి సముద్రపు అందాలను చూస్తూ సాక్షి అభి వైపు తిరిగి ఏంటి అని కళ్ళెగరేసింది. ఆ చందమామ ఈవేళ ఈ సముద్రాన్ని అందంగా మారుస్తే నువ్వు ఇంకా అందంగా రెడీ అయ్యి వాళ్ళతో పోటీ పడుతున్నావు సాక్షి అని అన్నాడు. సాక్షి సిగ్గుతో అభి అని లోపలికి వెళ్లబోతుంటే తన చేయి పట్టుకొని నాకు ఒక కోరిక ఉంది తెలుసా అని అన్నాడు తన చేయిని చిన్నగా కిస్ చేస్తూ. ఏంటి అని అంది. టైటానిక్ మూవీ చూసావా అని అన్నాడు. అని అంది. బోట్ ఎడ్జిలో హీరో హీరోయిన్ నిలబడే సీన్ నాకు ఒక కోరిక. అలా నాకు నచ్చిన చిన్నదాని చేయి పట్టుకొని బోట్ ఎడ్జిలో నిలబడాలి అని అన్నాడు. అభి బర్త్డే రోజునే డెత్ డే చేసుకుంటే బాగుండదు అంది భయంగా ఫేస్ పెట్టి. అభి పక్కపక్క నవ్వి ఏమవ్వదు ట్రస్ట్ మీ అన్నాడు. తన చేయి పట్టుకొని ఫోర్స్ గా లాగి వద్దు అభి అని అంది కంగారుగా. నీకు నా మీద నమ్మకం లేదా అన్నాడు. నాకంటే ఎక్కువగా నీ మీదే అంటూ బోట్ ఎడ్జ్లో ఉండే రాడ్డుపై కాలు పెట్టి నిల్చుంటూ అభి కూడా తనకి సపోర్టుగా వెనకే నిల్చుని వెనక నుండి హగ్ చేసుకున్నాడు. తన చేయి వణుకుతూ ఉంటే నవ్వుతూ కళ్ళు మూసుకొని ఏం చేస్తావే, కళ్ళు తెరిచి చూడు అంటూ సాక్షి కళ్ళు తెరవడంతో అలాగే నిలిచిపోతే బాగుండు అన్నంతగా వావ్ అభి చాలా బాగుంది అని అంది. చెప్పాను కదా బాగుంటుంది అని దింపేసి నచ్చిందా అన్నాడు. కనపడవు కానీ మంచి రొమాంటిక్ సీన్స్ ఉంది నీకు అని అంది. అవునా, ఇంతకంటే మంచి రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది నాకు, చూపించినా అంటూ దగ్గరికి లాక్కొని సాక్షిని ఎత్తుకుంటే సాక్షి అభి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ అభి బుగ్గపై ముద్దు పెట్టింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, నీ మొహంలో చిరునవ్వు.
ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు సాక్షి అని అన్నాడు. ప్రజెంట్ అభి నా మొహంలో చిరునవ్వు కావాలి అని అడిగి ఇప్పుడు అసలు చిరునవ్వు అనే పదానికి నన్ను ఎందుకు దూరం చేశావు అంటూ కన్నీళ్లు కారుస్తూ గుడి దగ్గర బాధపడుతూ ఉంటే సాక్షి వాళ్ళ ఇంట్లో పనిచేసే మంగి అమ్మాయి గారు బామ్మగారు రమ్మని చెప్పారు, అభి గారు వచ్చారు అని అనగానే పరుగు పరుగున ఇంటికి చేరి అభి బామ్మగారితో మాట్లాడుతూ ఉండటం చూసి అతన్నే చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది సాక్షి. సాక్షిని చూసి కళ్లతోనే ఎలా ఉన్నావంటూ పలకరించాడు అభి. కారాపి లోపలికి వస్తున్నా పొలానికి వెళ్తున్నా రఘురామయ్య గారు కనిపించడంతో ఆయన్ని పలకరించి బామ్మ గురించి అడిగాడు. ఏముంది బాబు, ముసలి ప్రాణం కదా, కొంచెం బాధ ఉన్నా సంతోషం ఉన్నా తట్టుకోలేదు. మిమ్మల్ని చూడాలి అని అడిగితే పాపం మీకు ఎన్నో పనులుంటాయి, ఇబ్బంది పడ్డారేమో అని అన్నాడు. అయ్యో అలా ఏం లేదు మామయ్య, బామ్మగారు ఎక్కడా అని అన్నాడు. లోపల ఉంది బాబు, నేను పొలానికి వెళ్ళొస్తాను అంటూ వెళ్లిపోయారు రఘురామయ్య గారు. లోపలికి వస్తూనే బామ్మ హడావిడి చూసి ఈవిడికేనా ఆరోగ్యం బాగలేదని చెప్పింది అని నవ్వుకుంటూ బామ్మ ఎలా ఉన్నారు అన్నాడు. ఏం బాగులే మనవడా, ఏదో ఇలా ఉన్నాను అని దొంగ నటుని ప్రదర్శిస్తూ ఇంతలో అభి ఇల్లంతా వెతకడం గమనించి సాక్షి ఇంట్లో లేదు బాబు, గుడికి వెళ్ళింది అంది చిన్న నవ్వుతో. నేను వస్తున్నట్లు తెలియదు కదా తనకి అని అన్నాడు. అవును మనవడా, పొద్దున్ననగా వెళ్ళింది, దాని మనసు బాగోలేకపోతే అక్కడే ఉండిపోతుంది. నాకెందుకో అది మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నట్లు అనిపించింది, అందుకే మీకు ఆరోగ్యం బాగోలేదు అంతేనా అని అన్నాడు నవ్వుతూ. ఉన్న ఒక్క మనవరాలు అది గలగలా నవ్వుతూ ఉంటే నాకు కొండంత బలం, అది ఎందుకో చాలా బాధగా ఉంది మనవడా, ఇంతకీ విషయం ఏమిటి అంది. దాని బాధకు కారణం నేనే బామ్మా, నేనే అని అనుకున్నాడు మనసులో. అభి వచ్చాడు అని పనమ్మాయి చెప్పడంతో పరుగు పరుగున ఇంటికి చేరి అభిని చూసింది. గుమ్మంలో నిలబడి అదేంటి మీ ఆయన నిన్ను చూడాలని ఆగలేక వస్తే అక్కడే ఆగిపోయావు, పాపం ఎంత ప్రేముందో చూడు, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, నీకోసం వచ్చేశాడు అభి అని అంది. మనసులో వామ్మో బామ్మా, నువ్వు మామూలు దాని కాదు, తాత ఎలా భరించాడో అని నవ్వుకుంటూ సాక్షిని గమనిస్తూ ఉన్నాడు. చాలా ఏడ్చినట్లు చెప్తూ ఉన్నాయి ఆ కళ్ళు. మనసు చివుక్కుమంది. తన కన్నీళ్లకు కారణం అభి అని తెలిసి ఎలా చెప్తే దీనికి అర్థమవుతుంది అనుకున్నాడు. బాబు, ఆఫీస్ పనులు ఏమైనా ఉంటే పక్కన పెట్టి హాయిగా 1 వారం రోజులు ప్రశాంతంగా ఇక్కడే ఉండండి అని అంది. లేదు బామ్మ, పని చాలా ఉంది, ఆదివారం వస్తాను సరేనా అని అన్నాడు కార్కీస్ చేతిలోకి తీసుకుంటూ. వెళ్తాడేమో అన్న టెన్షన్తో భోజనం అభి గారు అని అంది తల వంచుకొని. అబ్బాయి, పెద్దదాన్ని అడుగుతున్నాను, కాదు అనకు, కొన్ని రోజులు నా కోసం ఇక్కడే ఉండు నాయనా, మీరు పెళ్ళయ్యాక కూడా ఇక్కడికి రాలేదు, ఎలాగో వచ్చావుగా, 2 రోజులు ఉంటే నా మనసు సంతోషంగా ఉంటుంది అని అంది. కానీ బామ్మ, నా వస్తువులు ఏమీ తెచ్చుకోలేదు నేను అని అన్నాడు. నేను తెప్పిస్తానండి అని అంది సాక్షి. సాక్షి, అబ్బాయిని గదిలోకి తీసుకుని వెళ్ళు, భోజనం ఏర్పాట్లు నేను చూస్తాను అంటూ వాళ్ళని పంపించేసింది బామ్మ. గదిలోకి రాగానే టవలిస్తూ తల దింపేసింది. అభి చేతులు కట్టుకొని అలాగే తన్ను చూస్తూ ఉన్నాడు. సాక్షి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అవి నేల మీద పట్టడానికి ముందే వాటి తుడిచేసింది. అభి కళ్ళల్లో కూడా కన్నీటి పొర ఇలాగే ఆరాటపడింది. కానీ అబ్బాయిలు కదా, బయటపడరు. చేతిలో ఉన్న టవల్ని పక్కన పెట్టి సాక్షి తల ఎత్తి, ఇది జరగాల్సిందేనా సాక్షి? అసలు సాక్షి కన్నీళ్లతో హత్తుకొని అభి నా వల్ల కూడా కావట్లేదు అని అంది. మరి ఎందుకే ఇలా దూరం అవుతున్నా అన్నాడు. లేదు, మీరు మీ ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు, లేదు మీరు మీ ప్రేమను ఎప్పుడూ ఓడిపోకూడదు అంది. ఇప్పుడు ఓడిస్తున్నది నువ్వేగా అన్నాడు. నీ మీద ప్రేమ లేదా నాకు, నువ్వంటే నాకు పిచ్చి అన్నాడు. బామ్మగారు ఉన్నారని ఆగాను కానీ మనసులో నిన్ను గట్టిగా హత్తుకోవాలనిపించింది. ఇక్కడ ఉండి నిన్ను ఇబ్బంది పెడతానేమో అని భయం వేసింది నాకు, అందుకే వెళ్తాను అన్నాను అని అన్నాడు అభి. అభిగారు ఫ్రెష్ అయ్యండి, భోజనం చెద్దురు గాని అని వెళ్లబోతుంటే సాక్షిని వెళ్లనివ్వకుండా తన కౌగిల్లో బిగించేశాడు. సాక్షి ఆ కౌగిల్లో అన్నీ మర్చిపోయి సేద తీరుతున్న వేళ
అభి తన నుదుటిపై చిన్నగా కిస్ చేసి, సాక్షి, నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏమీ లేదు. నేను ఏం చెప్పకుండానే నా కళ్ళల్లో ఉన్నది, మనసులో ఉన్నది నీకు తెలిసిపోతుంది కదా. అలాంటిది ఎందుకే ఈ విషయంలో నీకు తెలిసి కూడా ఇలా ఉన్నావు అని అన్నాడు. అభిగారు, చూడు చూడు, నీ బర్త్డే రోజు చెప్పాను కదా ఎప్పటికీ నవ్వుతూ ఉండమని. కానీ నువ్వు ఏంటి ఇలా శోకదేవతలా? నాకు నచ్చట్లేదు. సాక్షి, నాకు నువ్వు కావాలి. మొన్న నైట్ నువ్వు నాకు చెప్పినప్పుడే అప్పుడే చెప్దామనుకున్నాను. నాకు నువ్వు కావాలి. నీకు తెలుసుగా, నీ దగ్గర మాత్రమే నాలా నేను ఉంటాను. ఎవరి దగ్గర నేను అలా ఉండలేనే. నాకు నీ మీద తప్ప ఎవ్వరి మీద ప్రేమ లేదే అని తల నిమురుతూ అన్నాడు. ఎన్నోసార్లు నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వెందుకు ఎత్తలేదు అన్నాడు. సాక్షి, ఇప్పుడు నేను అడుగుతున్నాను. 2 రోజులు నేను లేకపోతే ఉండలేకపోయావు. జీవితం మొత్తం నువ్విప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల నీకు దూరం అవుతాను నేను. అప్పుడు నువ్వు ఉండగలవా అని అన్నాడు. సాక్షి మౌనంగా రోధిస్తుంది. తనని కూర్చోబెట్టి కళ్ళు తుడిచి, నాకు నువ్వంటే ప్రాణం రా, ఇంకా ఇంతకన్నా పెద్ద మాట ఉంటుంది అని నేను అనుకోను. ఆ రోజు జరిగింది నేను నీకు చెప్పాలి అని వచ్చే లోపలే నువ్వు వెళ్ళిపోయావు. కాల్స్ చేస్తుంటే నువ్వు పిక్ చేయలేదు. ఎలాగే నీతో అని అంటుండగానే బామ్మగారు రావడంతో సాక్షికి దూరంగా జరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అభి. సాక్షి, అబ్బాయిని తీసుకొనిరా, అన్ని సిద్ధంగా ఉన్నాయి అని అంది. ఏమ్మా అలా ఉన్నావు అని అంది సాక్షిని గమనిస్తూ. అత్తమ్మ గుర్తుకొచ్చింది బామ్మ అని అంది. పిచ్చి పిల్ల, ఎంతే, 1 రోజులు ఇట్లే గడిచిపోతాయి. అసలే వట్టి మనుషులు కూడా కాదు. ఇలా నువ్వు బాధపడకూడదు అంది కళ్ళు తుడుస్తూ. వాష్రూమ్ నుండి వచ్చిన అభిలాష్ ఆ మాట విని అక్కడే ఆగిపోయాడు. బామ్మ వెళ్ళగానే సాక్షిని ఫోర్సుగా తన వైపు లాగి, బామ్మ ఏం చెప్తుంది, నిజమేనా అని అన్నాడు సీరియస్ గా. సాక్షి తల దింపేసి నేల చూపులు చూస్తూ అవును అంది. కోపంగా అభి అక్కడి నుండి కిందకు వచ్చేశాడు. సాక్షి అతని వైపు చూసి వెనకే వచ్చి అతనికి వడ్డిస్తూ పక్కనే నిల్చొని ఉంది. తిను సాక్షి, నువ్వు కూడా ఇలాంటి టైంలో బాగా తినాలి. చూడు మనవడా, నీ పెళ్ళాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి సరిగ్గా తినడమే లేదు, నిద్ర పోవడం లేదు. ఇలా అయితే కడుపులో బిడ్డకు బలమెలా వస్తుంది చెప్పు అంది. బామ్మ అని అంది చిన్నగా. అమ్మా, పంతులు గారు వచ్చారు అని మంగి వచ్చి చెప్పడంతో బామ్మ వెళ్ళిపోయింది. సాక్షి చేయి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి అభి తన చేత్తో సాక్షికి తినిపించాడు, తను తింటూ. బామ్మ వీళ్ళ దగ్గరికి వస్తూ సాక్షికి అభి తినిపించడం గమనించి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. భోజనం అయ్యాక అభి రూమ్కి వెళ్ళిపోయాడు. తాంబూలం తీసుకొని అభి కోసం రూమ్లోకి వచ్చింది. అభి బెడ్ పై కూర్చొని సెల్లో మేనేజర్ కి ఒక 1 వీక్ వరకు తన్ని డిస్టర్బ్ చేయొద్దు అని మెసేజ్ పంపి సెల్ పక్కన పడేశాడు. సాక్షి అభికి తాంబూలం ఇవ్వబోతుంటే తన చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకొని, లైఫ్ లో ఎంత మంచి మూమెంట్ ని నా దగ్గర ఎలా దాయాలనిపించింది అని అన్నాడు సాక్షిని దగ్గరికి తీసుకొని. అభి ఎదపై సాక్షి తల ఉంచి తన ముంగుర్లను సరిచేస్తూ 2-3 రోజులు నిద్రలేని కారణంగా అలాగే అభి ఎదపై పడుకొని నిద్రపోయింది సాక్షి. సాక్షి అంటూ బామ్మ పిలుస్తూ వచ్చింది. డోర్ తెరిచి ఉండడంతో పడుకుంది బామ్మ ఇప్పుడే అంటూ తన తల కింద దిండు పెట్టి దుప్పటి కప్పుతూ చెప్పాడు. ఓహ్ అవునా, 2 రోజుల నుండి అసలు నిద్రే పోలేదు. ఆ కారణంగా ఏడుస్తూనే ఉంది నిద్రలో. భయం వేసి మిమ్మల్ని పిలిపించాను. ఏమైనా గొడవ పడ్డారా బాబు అంది. మీ సాక్షి గురించి మీకు తెలియదా బామ్మ? ఏమన్నా మౌనంగా భరిస్తుంది కానీ గొడవ పడదు. అలా గొడవ పడినా బాగుండేది, దానికి ఈ బాధ తప్పేది అన్నాడు నిద్రపోయిన సాక్షిని చూస్తూ. ఇంత ప్రేమను పెట్టుకుని విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నారు బాబు అని అంది. మీకు ఎలా అన్నాడు. సరస్వతి ఫోన్ చేసి చెప్పింది, అసలు విషయం కనుక్కోమని చెప్పింది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. అసలు విషయం అంటూ చెప్పాల్సిందే మీరే. బామ్మ, నేను కాదు, నీలిమా మీకేమవుతుంది బామ్మగారు అని అన్నాడు. ఏ ఎవరు అంది తడబడుతూ. నీలిమా మీకు ఎలా తెలుసు అంది బామ్మ. నా మొదటి ప్రేమ బామ్మగారు. తను వాళ్ళ మామయ్యని పెళ్లి చేసుకుందని నేను ప్రేమ పెళ్లికి దూరంగా ఉన్న సమయంలో సాక్షి నా జీవితంలోకి వచ్చింది. వాళ్ళిద్దరి రూపం ఒకటే అనుకున్నాను,
కానీ రక్తం కూడా ఒకటే అని ఈ మధ్య తెలిసింది. అందుకే ఆ పిచ్చిది నేను తనకి దూరంగా ఉండలేను అని తెలిసి కూడా దూరం అవ్వాలి అని చూస్తుంది. తను చూసింది నిజమనుకుంటుంది, కానీ జరిగింది వేరే బామ్మగారు. అది తనకు అర్థం అవ్వాలి అని నేను తనకి అసలు విషయం చెప్పేలోపే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి వచ్చేసింది. అంటే ఏం జరిగింది బాబు, అసలేం జరిగింది అని అంది. అంటే సాక్షి బర్త్డే జరిగి అక్కడి నుండి హైదరాబాద్ తిరిగి వచ్చాక అభి జేడీ కంపెనీ వర్క్ లో బిజీ అయిపోయాడు. సాక్షి ఇంట్లో వర్క్, పాప అండ్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ తో బిజీ అయిపోయింది. అభికి వీలైతే ఇంటికి వస్తున్నాడు, లేకపోతే ఆఫీస్లోనే ఉండిపోతున్నాడు. తన కోసం సాక్షి భోజనం తీసుకుని వెళ్తూ ఉంది. అభి అక్కడే ఉంటే, ఏంటి మేడం ఇవాళ మాపై దయ కలిగింది తమరికి, మీ యువరాణి గారు పడుకున్నారా అని అన్నాడు క్యారియర్ పట్టుకొని లోపలికి వచ్చిన సాక్షిని చూస్తూ. ఆహా, మహారాజు మాపై బెంగ కలిగి పరుగు పరుగున ఇచ్చడికి యోగితిని పతిదేవా అని సాక్షి ఓల్డ్ సినిమా హీరోయిన్ లా చెప్పడంతో అభి తన్నే చూస్తూ నిలబడిపోయాడు. ఏమైంది అని కన్రెప్పులు ఎగరేస్తూ, చాలా రోజులైపోయింది కదా నీతో గడిపి అన్నాడు ల్యాప్టాప్ పక్కన పెడుతూ. అలా అని ఎందుకనుకుంటున్నారు, మాకోసమే కదా మీరింత కష్టపడుతున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అన్నీ మీకు ఇష్టమైనవే స్పెషల్ గా వండి తెచ్చాను, ఒక్క మెతుకు కూడా వదల్చకుండా తినాలి అని అంది టేబుల్ పై తెచ్చినవన్నీ సర్దుతూ. ఆఫీస్లో అబీరును చూసి, ఏంటి ఈ ఫైల్స్ అన్నీ ఇలా ఉన్నాయి అని అంటూ, నేనే వర్క్ లో పడి ఎక్కడ ఫైల్ అక్కడే పడేస్తూ ఉన్నా, ప్యూన్ ఫైల్స్ ఏమైనా మిస్ చేస్తాడేమో అని ప్రాజెక్ట్ వరకు ఫైల్స్ సర్దొద్దు అని చెప్పాను అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. అయితే చాలా పని ఉంది ఇక్కడ నాకు, సరే ఇక్కడే ఉండి ఈ పని ముగిద్దాం అని అనుకుంటూ సరస్వతికి కాల్ చేసి, అత్తమ్మా నేను నైట్ ఇక్కడే ఉంటాను, ఆఫీస్లో ఈ రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది, ఇవన్నీ సరిగ్గా సర్దేసరికి లేట్ అవుతుంది, మార్నింగ్ వచ్చేస్తాను క్యాబ్ లో, మామయ్యను నా కోసం ఏం పంపకండి అని విషయం చెప్పి కాల్ కట్ చేసింది. అభి ఫ్రెష్ అయి వచ్చి, ఏం చేసావేంటి అని చూస్తున్నాడు. గుత్తి వంకాయ, వావ్, సాంబార్, ఇంకా గోంగూర పచ్చడి, అబ్బా నోరూరిపోతుంది, మరి ఆలస్యం ఎందుకు తినిపించు అన్నాడు గోముగా. చిన్నపిల్లాడా అయింది మీరు నేను తినిపించడానికి అంది ప్లేట్లో అన్నంలో నెయ్యి వేసి గోంగూర పచ్చడి వేసి కలుపుతూ. అన్ని నువ్వు చేయడం వేరు, నీ చేతులతో తినిపిస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది, అందుకే అన్నాడు కొంటిగా చూస్తూ. ఆహా, అబ్బో అయ్యగారు మంచి జోరు మీద ఉన్నారే అని అంది నోట్లో ముద్ద పెడుతూ. ఆఫీస్ అయిపోయింది లేకపోతే అంటూ ముందుకు వచ్చి సాక్షి చెంపపై ముద్దు పెట్టాడు. కంగారుగా సాక్షి చుట్టూ చూసింది, పక్కపక్క నవ్వి, ముద్దుకే కంగారు పడతావేంటే, పెట్టింది నేనేగా. అలా కాదు, క్యాబ్లో అవన్నీ ఉంటాయి కదా అని అంది. నా క్యాబ్లో ఏమీ ఉండవులే అని అన్నాడు సాక్షి నడుము చుట్టుకుంటూ. నిన్ను చాలా మిస్ అవుతున్నా సాక్షి అని అన్నాడు. అబ్బా, వర్క్లో పడితే ఇల్లు వాకిలి తిండి తిప్పలు గుర్తే రాదు గాని నన్ను చూడగానే ఐ మిస్ యూ అంట. మీ మగవాళ్ళు మమ్మల్ని మాయ చేయడానికే వాడే ట్రిక్లివి, నాకు తెలియదా ఏంటి అని అంది. ఓయ్ ఏంటే అలా అనేసావు అని అన్నాడు ఫేస్ డల్గా పెట్టి. ఐ రియల్లీ మిస్ యూ సాక్షి అని అన్నాడు దూరంగా జరిగి. పక్కపక్క నవ్వి, ఊరికే అన్నాను, అత్తమ్మ చూసి సీరియల్స్ లో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము అని అలా అన్నాను అంది. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, బట్ తప్పదు కదా అంది. అవును, మీరు ఇక్కడ రూమ్ బెడ్ అన్ని ఏర్పాట్లు బాగానే చేసుకున్నారే, ఇది డాడ్ క్యాబిన్, డాడ్ ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకునేవారు, సో బెడ్, వాష్రూమ్, ఒక కప్బోర్డు, టీవీ అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగా అంటూ అభికి తినిపించి అదే ప్లేట్లో తను భోజనం చేసి అభి వర్క్ చేస్తూ ఉండటంతో ఫైల్ సర్దే పనిలో పడిపోయింది. 2 కాటన్ డబ్బాలు తెచ్చి ఒక్కో ఫైల్ చూస్తూ అన్ని నీట్ గా పెట్టేసి అభి టేబుల్ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటోలో అభి, సరు, విశ్వనాథ్, సాక్షి నందన అండ్ బుజ్జి బంగారు సెల్ఫీ అది చూసి అభిని చూసి మనసులో, మీకు
చాలా ఇంపార్టెంట్ కదా మేము అనుకుంటూ రూమ్ అంతా ఓకే అనుకున్నాక అభి ముందు సోఫాలో సెటిల్ అయిపోయింది. ఎందుకే చైర్లో రాలేదు ఇవాళ అన్నాడు వర్క్ చేస్తూనే. మీకు వ్రతభంగం కలిగించే పనులు నేను చెయ్యనుగా అని అంది నవ్వుతూ. ఆహా, నువ్వు వచ్చావుగా, మరి ఆల్రెడీ వ్రతభంగం జరిగినట్లేగా అని అన్నాడు సాక్షి పక్కనే వచ్చి కూర్చుంటూ. అభి ఆఫీస్ ఇది వద్దు అంటూ దూరంగా జరిగేసరికి తన పక్కగా వస్తూ, అబ్బా ఏం చేయను, లేవే పద, నిద్రొస్తుంది నాకు, అలా వాక్కి వెళ్దాము అంటూ ఆఫీస్ కింద లాన్లో వాక్ చేస్తూ సాక్షితో కబుర్లు చెబుతూ ఉన్నాడు. అభి ఆఫీస్ వర్క్ మీద ఉన్న కొంతమంది సెక్యూరిటీ కూడా అభి సాక్షితో ఉన్న ఫ్రెండ్లీనెస్ చూసి, అబ్బో మన బాస్కి వర్క్తోనే అనుకున్నాను, వైఫ్ తో కూడా టైం స్పెండ్ చేయటం తెలుసే అనుకున్నారు. చిన్నగా మేడం చూడు సార్ కోసం బాక్స్ తీసుకుని వచ్చింది, వర్క్ లో హెల్ప్ కూడా చేస్తుంది, మన బాస్ తో కాస్త టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ చేస్తూ ఆయన వర్క్ ఆయన్ని చేసుకునేలా హెల్ప్ చేస్తూ ఉంది. మన ఇంట్లో కూడా ఉన్నారు, కాస్త లేట్ అయితే చాలు, దేని దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఏ ఫ్రెండ్ దగ్గర తగలబడ్డావంటూ గొడవకు దిగుతారు మన వాళ్ళు. అందుకే అంటారు అందమైన భార్య కాదు, అర్థం చేసుకునే భార్య రావాలి అని. ఆ విషయంలో మన బాస్ లక్కీ. అందమే కాక మంచి తెలివి, అర్థం చేసుకునే అమ్మాయి దొరికినందుకు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరు లేచి మళ్ళీ లోపలికి వెళ్లారు. చూసావారా ఎంత రిజర్వ్డ్గా ఉన్నారో అని అన్నారు. అవును, వాళ్ళ మధ్య క్లోజ్నెస్సే గది వరకు పరిమితం అయ్యేటట్లు ఉంది అని అన్నాడు నవ్వుతూ. పక్కపక్క నవ్వుతూ, పద టీ తాగే త్వరగా అంటూ తొందర పెట్టేశాడు మరొకడు. అభి ఫేస్ వాష్ చేసుకొని నిద్ర రాకుండా వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. కాఫీ అంటూ వేడివేడి కప్స్ ముందు పెట్టింది. ఓహ్ థ్యాంక్స్, అబ్బా భలే ఉందే, స్ట్రాంగ్గా అన్నాడు. అంటూ అభి వర్క్ చేస్తూ ఉండటం చూసి కాసేపు అటు ఇటు చూస్తూ అక్కడే ఉన్న కొన్ని బుక్స్ తీసుకొని చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంది. ఎర్లీ మార్నింగ్ 3 కావడంతో అభి కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండటంతో బాగా స్ట్రెస్ అయిపోయాడు. కళ్ళు మంటలుగా ఉండడం, ఇబ్బంది పడ్డం గమనిస్తూ ఉంది సాక్షి. అభి కాసేపు పడుకో అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి కాఫీ కోసం పాలు ఉండటంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కాటన్ తీసుకొని పాలల్లో అద్ది తీసుకొని వచ్చింది. ఏంటి ఇది అని అన్నాడు. నువ్వు పడుకో చెప్తా అంటూ అభిని కాళ్ల మీద పడుకోబెట్టుకొని అభి కళ్లపై పాలు అద్దిన పత్తి పెట్టి తన చేతులతో తల మద్దన చేయసాగింది. కళ్ళు మంటలు తగ్గి కళ్ళు చల్లగా అవడం, తల మద్దన చేస్తూ ఉండటంతో తల భారం తగ్గడంతో హాయిగా అనిపించింది అభికి. పసిపిల్లవాడిలా సాక్షి కాళ్లపై నిద్రపోయాడు. మార్నింగ్ 7కి మెలకువ వచ్చిన అభి సాక్షి అప్పటికే లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుతూ ఉండడంతో వెనక నుండి హత్తుకొని చెవిలో థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు అసలు రోజు ఈ స్ట్రెస్ తో కళ్ళల్లో మంటతో నిద్ర పట్టేదే కాదు, నిన్న కొంచెం ప్రశాంతంగా పడుకున్నాను, నీ వల్ల కాసేపైనా అలసటగా అస్సలు లేదు అని అన్నాడు. ఇంకా ఇలా ఎన్ని రోజులు అభి గారు అని అంది. ఇంకా చాలా టైం, ఫ్రెష్ అయి వస్తా అంటూ లోపలికి వెళ్తున్న అభినే చూస్తూ అభి ఇక్కడ ఇంతలా కష్టపడటం అవసరమా, తనకి హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే కాఫీ కప్స్ తీసుకుంటూ అభి చటుక్కున సాక్షికి ముద్దు పెట్టేశాడు. కంగారుగా చుట్టూ చూసి చిరు కోపంతో అభి అంది. ఎవ్వరూ లేరులేవే, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అని అన్నాడు. మీరు ఒక్కరే ఇంతగా కష్టపడటం నాకు నచ్చడం లేదు, మరి తప్పదుగా అని అన్నాడు. నేను వస్తాను ఆఫీస్కి, నేను చేయలేనా మీకు సహాయం వర్క్లో అని అంది. నువ్వు వస్తే నాకు పని భారం తగ్గొచ్చు, కానీ నీకు పని ఎక్కువైపోతుంది. నువ్వు వర్క్ విషయంలో చాలా పర్ఫెక్ట్, 2 డేస్లో మొత్తం నేర్చుకుంటావులే గాని. సరే రా, రోజు హాయిగా నిన్ను చూస్తూ పని చేసిన అలసట కూడా మర్చిపోవచ్చు నేను. సరే పద, నిన్ను డ్రాప్ చేస్తా. నందన వాళ్ళ అత్తగారు వచ్చారంట, ఇవాళ మంచి రోజు, 3 months అయిందంట కదా, సో వాళ్ళు తీసుకుని వెళ్తారంట. నామకరణం వాళ్ళ ఇంట్లో చేయాలని ఆమె పట్టు. అయితే చిన్న బంగారం వెళ్ళిపోతుందా అని అంది ఫేస్ డల్ గా పెట్టి. సాక్షి, ఇలా హట్ అవుతావనే వాళ్ళు నీకు ఈ విషయం చెప్పలేదు. అక్క వెళ్ళాలి కదా,
మళ్ళీ బావ కూడా వచ్చాక వస్తాను అనంది భుజంపై చెయ్యి వేసి దగ్గర తీసుకుంటూ. ఇంటికి వెళ్లి నందన అత్తగారిని పలకరించి అన్ని ఏర్పాట్లు చూసి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి సాక్షి చిన్న పాపను వదల్లేక బాధగా వెళ్లే వరకు చూస్తూ ఉంటే అభి తన్ని తీసుకొని ఆఫీస్కి వచ్చాడు. సరూ గారికి అభి ఒక్కటే ఆఫీసులో కష్టపడుతున్నాడు, నేను వెళ్తాను అని చెప్పి రావడంతో ఇద్దరికి భోజనం పంపుతా, నువ్వు తోడుగా ఉంటే కనీసం వాడు టైంకి తింటాడు అని సంతోషంగా పంపుతుంది. అభి పర్సనల్ గా సాక్షికి వర్క్ నేర్పిస్తూ తన కోసం క్యాబిన్ లోనే టేబుల్ అరేంజ్ చేసి వర్క్ షేర్ చేస్తాడు. అనుకున్న టైం కంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ అయిపోవడంతో జేడీ పార్టీ అరేంజ్ చేశాడు. సాక్షి నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అనగానే ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలి తీసుకుని వచ్చాడు సాక్షిని. కానీ పార్టీ మధ్యలో సడన్ గా అభి మాయమైపోయాడు. తన కోసం వెతుక్కుంటూ వచ్చిన సాక్షి అభి ఒక అమ్మాయిని హత్తుకొని బాధపడకు, డివోర్స్ ప్లాన్ చేయిస్తా, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అంటూ ఓదారుస్తూ ఉన్నాడు. సాక్షి కాళ్ళ కింద భూమి కంపించినట్లయి బాధగా అక్కడ జరిగేది అర్థం కాక తొలి రాత్రి రోజున నీలిమ వస్తే డివోర్స్ తీసుకునే విషయం జ్ఞాపకం వచ్చి అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయింది. బాధతో గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయిన సాక్షి మార్నింగ్ అభి సోఫాలో పడుకోవడం చూసి సైలెంట్ గా వెళ్లిపోయింది. అభి కూడా మూడాఫ్ లో ఉండటంతో సైలెంట్ గా ఆఫీస్కి వెళ్లిపోయాడు. ప్రాజెక్ట్ పని అయిపోయింది. సాక్షి రెస్ట్ తీసుకొని అనే ఉద్దేశంతో కాసేపటికి ఒంట్లో నలతగా అనిపించి సరస్వతి గారు అడగడంతో హాస్పిటల్కి సాక్షిని తీసుకుని వచ్చింది. బీపీ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పడంతో మందులు తీసుకుని వెళ్లబోతూ వామిటింగ్స్ అవ్వడంతో డాక్టర్ సాక్షిని కూడా చెక్ చేసింది. కంగ్రాట్స్ మా, నువ్వు తల్లి కాబోతున్నావు, సంతోషంగా ఉండాల్సిన టైంలో డల్ గా ఉండటంతో సాక్షిని బయటకు తీసుకుని వచ్చిన సరు పక్క క్యాబిన్ లో నుండి నీలిమాను అభి చేయి పట్టుకొని తీసుకుని వెళ్తుండడం చూసి షాక్ అయిపోయారు. సాక్షి తెలిసిన విషయం కావడంతో సైలెంట్ గా ఉంది. ఇంటికి అభి వచ్చేసరికి రాత్రి కావడంతో సాక్షి అప్పటికే నిద్రపోయిందా అన్నట్లు తల నిమిరి చూసినా తను సైలెంట్ గా నిద్ర నటిస్తూ బాధపడుతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆషాఢమని రఘురామయ్య గారు వస్తే వెళ్తున్న సాక్షి సరుకి విశ్వాకి డివోర్స్ పేపర్స్ చేతిలో పెట్టి అభి గారిని ఏమనకండి, ఆయన సంతోషంగా ఉండాలి అని అక్కడి నుండి రఘురామయ్య గారు వెంబడ వచ్చేసింది. మరి సాక్షి అభికి డైవర్స్ ఇచ్చేస్తుందా, అభి నీలిమాని పెళ్లి చేసుకుంటాడా, మరి ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో గారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.